హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వారి బర్త్డే రోజు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. అసలు వాళ్ళు తెలియదు నాకు. నేను అనుకుంటున్నా యూట్యూబ్లో వీడియో చూస్తే కానీ ఇన్స్టాగ్రామ్లో కొంతమంది కొద్దిగా ఫాలోవర్స్ వచ్చారు. వాళ్ళు చేసిరనేసి అనుకుంటున్నాను. మా వారు ఫీల్ అయ్యారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సొంత వాళ్ళు ఫోన్ కానీ మెసేజ్ కానీ కనీసం స్టోరీ కూడా పెట్టుకోలేదు. అలాంటిది ఎవరో తెలియని వాళ్ళు మాకు మెసేజ్ చేశారు అనేసి. అయినా ఈ కాలంలో అన్ని ప్లాస్టిక్ పూలతో పాటు ప్లాస్టిక్ ప్రేమలు కూడా వచ్చేసాయి. ఎందుకంటే ఈ కాలంలో బాగుపడితే చూడలేరు, ఏడుస్తే నవ్వుతారు. సెలబ్రేషన్స్ అయిపోగానే ఇల్లు మాత్రం గందరగోళంగా తయారైంది. ఇక అదంతా నీట్గా చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఇక బర్త్డే రోజు అయితే హడావిడిగా అయిపోయింది అనేసి నైట్కి మాత్రం కాస్త పన్నీర్ బిర్యానీ చేసాము. అమ్మ అయితే పూరీలు చేసింది. ఇక నెక్స్ట్ డే సండే. ఈరోజు మాతో టైం స్పెండ్ చేస్తారు మా వారు, ఇంటి దగ్గరనే ఉంటారు అనేసి తొందరగా లేచి ఇంటి పని అయితే మొదలు పెట్టాను. కానీ మా వారు ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు కూడా తనకు ఆడిట్ ఉంది, డ్యూటీ ఉంది అనేసి డ్యూటీకి వెళ్ళారు. ఇక ఏం చేద్దామా అనేసి కాస్త దిగులుగానే ఇంకా ఇండ్లు పనులు అయితే మొదలుపెట్టాను. ఎంత పొద్దున్న లేచి త్వరగా పని చేసుకుందామని అనుకున్నా ఎవరో ఒకరు నాతో పాటు లేస్తారు. చిన్నోడన్నా సరే, పెద్దోడైనా సరే. మా సైడ్ అయితే చలికాలం పోయినట్టే ఉంది. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇక్కడైతే అసలు చాలా ఎండలు వస్తున్నాయి ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా ఏప్రిల్ మేలో ఇంకెంత విపరీతంగా ఉంటాయో ఎండలు ఈసారి. ఇక బాల్కనీ అయితే నీట్గా కడిగేసాను వాటర్ పోసి. ఇక చల్లగాలి వస్తుంది అటు నుంచి బెడ్రూమ్లోకి అనేసి సాయంత్రం కూడా కూర్చోవడానికి ఎంత బాగుంటుంది అక్కడ అని. ఈలోగా చిన్న బాబు కూడా లేచాడు. ఇక తనకైతే బ్రష్ చేయించి స్నానం అయితే చేయించాను. ఎందుకో పొద్దున్న నుంచి ఎంత కష్టపడ్డా ఈ చిన్న బాబుని ఎత్తుకోగానే ఆ కష్టం అంతా మర్చిపోతాను. పిల్లలకైతే నేను లేవగానే కాస్త వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళు కాచి చల్లార్చి తాగిస్తాను ఒక చిన్న గ్లాసు. అలాగే నేను కూడా ఒక పెద్ద గ్లాస్ తాగుతాను. తాగిన తర్వాత ఒక రాగి లడ్డు మొన్న చేశాను కదా, మొన్నటి నుంచి అయితే తప్పనిసరిగా మేము అన్ని పాటిస్తున్నాము. ఎందుకంటే మొన్న హాస్పిటల్కి అయితే చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి నాకు. అందుకే పిల్లల విషయంలో చాలా కేరింగ్గా ఉంటున్నాను ఇప్పటి నుంచే. ఇక టీ కాఫీలు అన్నీ బంద్ చేసి ఆకుకూరలు కాయగూరలు తినడం అయితే స్టార్ట్ చేసాము. ఈ వాటర్ ఫిల్టర్ తీసుకొని కూడా మంచి పని చేసాము. ఆ బబుల్స్ వాటర్ కూడా మంచిగా కాదు కదా. ఇంకా చిన్నోడికి అయితే మంచిగా న్యూట్రిషన్ ఫుడ్ పెడుతున్నాను. పొద్దున మధ్యాహ్నం నైట్కి, మళ్ళీ మధ్యలో పాలు పండ్లు అన్నీ కూడాను. ఈ మధ్య పిల్లలు అయితే చాలా మంచిగా ఉంటున్నారు. అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ అస్సలు రావట్లేదు. లేదంటే లాస్ట్ ఇయర్ అయితే ఊకే జలుబు జ్వరం అని చాలా వైరల్ ఫీవర్ అని చాలా వచ్చేవి. వాళ్ళు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అందుకే వాళ్ళు తొందరగా సిక్ అవ్వరు. చిన్నపిల్లలకు బయట తినిపించేవన్నీ అస్సలు మంచిగా కాదు కదా. ఇక చిన్నోడికి అయితే సర్లాక్ అలాంటివి ఏమి నేను వాడలేదు. నేను తయారు చేసినవి వాడికి మాత్రం తినిపించాను. ఇది వచ్చేసి అటుకులు మకానా అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన పౌడర్తో చేసిన వంట. ఇందులో కాస్త ఆవు నెయ్యి వేసి మంచిగా తినిపించాలి. పిల్లలకు కూడా చాలా బలం. అలాగే దీని ప్రాసెస్ ఏందో చూడండి, చూపిస్తాను. ఈ పౌడర్ని ఎలా తయారు చేయాలో ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను, తప్పకుండా చూడండి. మనము వీళ్ళకి వండే ముందే ఒక 5 minutes ముందు దాన్ని కొద్దిగా నానబెట్టాలి. అప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఇక దానిని స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. అలా ఉండాలి కాకుండా నీట్గా కలుపుతూ ఉండాలి. టేస్ట్ కోసం ఇందులో బెల్లం కూడా వేయచ్చు. నేను ఈరోజు బెల్లంతోనే చేస్తున్నాను. ఒక్కొక్కసారి సాల్ట్ కూడా వేస్తాను.
ఈ ఫుడ్ అయితే 1 ఇయర్ లోపు పిల్లలకి చాలా మంచిది. వాళ్ళకి డైజెషన్ కూడా మంచిగానే అవుతుంది. కాస్త మంచిగా నానబెట్టి మంచిగా కుక్ చేయాలి, మంచిగా ఉడికించాలి మెత్తగా. చిన్నోడికైతే నేను బ్రేక్ఫాస్ట్గా ఈ ఫుడ్ రోజు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మధ్యాహ్నం నైట్కి మళ్ళీ వేరే చేస్తాను. పెద్దోడైతే మేము తినే ఫుడ్డే తింటాడు. ఇక వాడితో అయితే ప్రాబ్లం లేదు. ఇక చిన్నోడికైతే కొద్దిగా కేరింగ్ తీసుకొని మరీ చేయాలి. అమ్మ వచ్చిందంటే మంచిగా జొన్న రొట్టె చేసి ఇస్తుంది. ఇక పెద్దోడు మాత్రం చాలా ఇష్టంగా తింటాడు. ఈ మధ్య చిన్నోడు కూడా అలవాటు చేసుకుంటున్నాడు. ఎంతైనా ప్రతి ఇంట్లో చిన్న వాళ్ళది పెద్దరికం ఎక్కువ ఉంటుంది కదా, బాగా హుషారు చేశారు. మా ఇంట్లో కూడా అదే. పెద్దోడు మంచిగా రొట్టె తింటుంటే వాన్ చేతుల దగ్గర నుంచి తీసుకొని చిన్నోడు తింటున్నాడు. అమ్మ వచ్చిన దగ్గర నుంచి నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పొద్దున్న వంట మొత్తం అమ్మనే చేస్తుంది. ఇక నేనైతే ఇంట్లో పనులు, పిల్లల్ని తిని పెట్టుకోవడం, వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. ఇక మా వాడికైతే సాంబార్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమ్లెట్ ఉండాలి. ఇక దాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నా. అందరూ చేసినట్టు ఉప్పు కారాలన్నీ కలిపి ఆమ్లెట్ వేస్తే అస్సలు తినరు. వీళ్ళకంటూ ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో చేస్తేనే హ్యాపీగా తింటారు. అయినా ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండోయ్. మీరు కూడా ట్రై చేయండి. ఆ ప్రాసెస్ మీకు కూడా చూపిస్తా. చాలామంది ఉప్పు, కారం, పసుపు అలాంటివి అన్నీ కలిపి అందులోనే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేస్తారు కదా, అలా చేయకూడదు. వాటిని తాలింపులాగా పెట్టుకొని దాంట్లో ఎగ్గేసి కలిపి వేయాలి. ఇంకా ఇలా చేస్తేనే మీరు చూడండి. డైరెక్ట్ ఎగ్లో వేయడం వల్ల అవి సరిగ్గా ఉడకవు. అది కాస్త పచ్చిగా తగులుతుంది కదా, అలా తగలకుండా మంచి అరోమాతో మంచి టేస్టీగా ఇలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ వేసి అందులోనూ కాస్త పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేయడం వల్ల తొందరగా మాడుతాయి. ఇందులోనే కాదు, మనం కర్రీ చేసేటప్పుడు కానీ, సాల్ట్ కానీ, పసుపు కానీ తాలింపులు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇంతకీ నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీకు ఎలా అనిపిస్తుందో కనీసం కామెంట్ రూపంలో తెలియజేయండి అబ్బా. నాకేం తెలియట్లేదు మీరు ఎలా అనిపిస్తుందో అనేసి. ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకుంటాను. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే కూడా నాకు చెప్పండి, నేను అవే చేస్తాను. నెక్స్ట్ వీడియోలు వచ్చేసి మా బాబు ఫుడ్ ఐటమ్స్ పెడతాను. వాళ్ళైతే చాలా హెల్తీగా ఉంటారు. సో వాళ్ళు ఎంత హెల్తీగా ఉండడానికి సీక్రెట్ నేను చేసే కొన్ని వంటకాలు అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మంచిగా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇందులో కాస్త వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నా వీడియోస్ చూసి మా వాళ్ళు చాలా నవ్వుతున్నారంట. అసలు నవ్వొచ్చేటంత తప్పు నేనేం చేస్తున్నానో నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. బాగుపడితే చూడలేరు, నవ్వుతే ఏడుస్తారు, అంతే కదా. అయినా యూట్యూబ్ వీడియోలు తీయాలంటే మామూలు విషయం కాదు. మరీ అంత కష్టంగా ఎందుకు చేస్తున్నావు అంటారా? ఫలితం లేకుండా ఏ పని చేయరు కదా, ఏదో ప్రయత్నిస్తున్నాను. ఇక తొందరగా సక్సెస్ అవ్వడానికి నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు. నా టైం వచ్చినప్పుడు అవుతుందేమో, లేదంటే కాదేమో. ఈ రోజులలో ముఖం తెలియని వాళ్ళని హెల్ప్ చేస్తారేమో కానీ తన అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు హెల్ప్ చేయరు. ఇందులో సక్సెస్ అయినా కాకపోయినా నేనైతే హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే కనీసం పిల్లల ఫ్యూచర్లో అయినా వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ అయినా చూసుకోవచ్చు. ఇక మన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులో కారం, కాస్త పసుపు, ఉప్పు కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. మీషోలో మంచి కిచెన్ ఐటమ్స్ బుక్ చేశాను. ఇదిగో మీరు చూస్తున్న ఈ కారం డబ్బా, ఉప్పు డబ్బా, పసుపు డబ్బా, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కోసం అని చేశాను. నిన్ననే వచ్చాయి. ఈరోజు కాస్త కిచెన్ అయితే సర్దుకున్నాను. మంచి చెక్కతో ఉన్న కబోర్డ్ కూడా బుక్ చేశాను. ఈ పక్కన ఉన్నది అదే. నా కిచెన్ అయితే చాలా చిన్న ఉంటుందబ్బా. అసలు ఏ వస్తువు తీయాలన్నా పై సెల్ఫ్ నుంచి తీయాల్సి వస్తుంది. అందుకే పక్కన ఉంటే అన్నీ నీట్గా తీసుకొని మంచిగా వాడుకోవచ్చు అనేసి ఈ కబోర్డ్ అయితే బుక్ చేశాను. ఇక పిల్లలకైతే వంట చేసి వాళ్ళకి తినిపించానంటే వాళ్ళు ఆడుకుంటారు. ఇక ప్రశాంతంగా కాస్త కిచెన్ మంచిగా మేకోవర్ చేసుకుందాం అనేసి తొందరగా వంట చేస్తున్నాను. కిచెన్ పక్కనే కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉండడం వల్ల వంట చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. మళ్ళీ చూడ్డానికి కూడా చాలా ఆర్గనైజింగ్గా నీట్గా ఉంది.
ఆమ్లెట్ కోసం ఉప్పు కారం అన్నీ కలిపాను కదా, అది కాస్త వేడిగా ఉంటుంది. కాసేపు కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత ఎగ్స్ పలగొట్టి దాంట్లో వేయాలి, లేదంటే అది అందులోనే ఆమ్లెట్ అయిపోతుంది. ఇక నాకు పెద్ద చిక్కొచ్చిన బాధ ఏంటంటే నాకు ఎగ్స్ పలగొట్టడానికి అస్సలు రాదు. ఎప్పుడు పలగొట్టాలి అనుకున్నా అందులో కొద్దిగానన్నా ఆ గుడ్డుది పొట్టు అనేది పడిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే మా వారితోనే కొట్టిస్తా. ఇక సమయానికి తను లేడు కాబట్టి ఇక నేనే దండయాత్ర చేస్తున్నా. ఇది పిల్లలకి వేస్తున్నాను, అందుకనే ఆయిల్ యూజ్ చేయకుండా మంచి నెయ్యితోనే వేస్తున్నాను. ఇంకా పిల్లలు తింటారు కాబట్టి కాస్త ఉప్పు కారాలు తగ్గించి వేస్తున్నాను. మా చిన్నోడైతే అసలు ఇప్పుడే కారం తినడం మొదలుపెట్టాడు, కానీ పెద్ద బాబు అయితే చాలా సతాయిస్తాడు. కానీ ఎగ్ మాత్రం ఎంత కారం ఉన్నా తినేస్తాడు. ఇందాక చెప్పిన మీషో ఐటమ్ ఇదేనండి. ఇంతకుముందు వేరే ఐటమ్ వచ్చింది, అది నేను వాష్ చేసి వాడుకుంటున్నాను ఆల్రెడీ, కానీ వీడియో తీయలేదు. ఇదైతే నిన్న వచ్చింది. ఇక నేనైతే వాష్ చేసుకొని నీట్గా ఎండలో పెట్టాను. నేను ఎప్పటికీ గ్రోసరీస్ హాఫ్ కేజీ అలా తెస్తాను. ఇక ఇందులో అయితే హాఫ్ కేజీ వరకు పడుతున్నాయి. ఇక మంచిగా ఉంది క్వాలిటీ కూడా. ఇంతకుముందు నా దగ్గర అన్ని ప్లాస్టిక్వే ఉండే, అసలు అవి క్లీన్ చేసేటప్పుడు రంగు అసలు పోకుండే, కారం కానీ ఉప్పు కానీ ఇంకేమన్నా స్మెల్ కానీ అట్లానే ఉంటుండే. అందుకనే అవి చేంజ్ చేయాలనుకొని బుక్ చేశాను. ఇవి కాస్త గ్లాసీ ఐటమ్స్ లాగా ఉన్నాయి, కానీ గ్లాస్ కాదు. నాకు ఇంకొక బద్ధకమైన విషయం ఏంటంటే ఏదైనా అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని ఫిల్ చేయడానికి చాలా బద్ధకము. అందుకని ఇది కాస్త పెద్ద సైజులోనే ఉంది అనేసి బుక్ చేశాను. ఇందులో ఒక సాల్ట్ ప్యాకెట్ మొత్తం పడుతుంది. నాకైతే అమ్మ పసుపు అలాగే కారం పొడి ఇంటి నుంచి పంపిస్తుంది. ఇక కాస్త ఇందులో కాస్త పురుగులాగా అనిపిస్తుండే, దాన్ని మంచిగా జల్లెడ పట్టి దీంట్లో అయితే ఫిల్ చేస్తున్నాను. అసలు దాన్ని అందులో వేస్తుంటే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ ఎంత బాగొచ్చిందో. అసలు ఊర్లో తీసుకొచ్చిన కారం పొడి కానీ పసుపు కానీ ఎంత బాగుంటుంది, బయట సూపర్ మార్కెట్లో కానీ ఇంకెక్కడైనా తీసుకున్నా అంత మంచిగా అనిపించదు. ఎందుకో కాస్త రెస్ట్ తీసుకుందామన్న రోజే ఎక్కువ పని పెట్టుకుంటా, అది ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది. ఈరోజు కూడా కిచెన్ పని మామూలుగా లేకుండే, ఎందుకంటే మీషో నుంచి అన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఇక స్టాండ్ ఫిట్ చేశాను, డ్రై ఫ్రూట్స్కి అన్నీ ప్యాక్ చేశాను, అలాగే ఉప్పు కారాలన్నీ సర్దుకున్నాను. ఎందుకో హోమ్ని మంచిగా డెకరేట్ చేయడం, కిచెన్ డెకరేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అది డెకరేట్ చేయమంటే అన్నం తినకుండా అయినా చేసేస్తా. ఈలోగా సాయంత్రం అయిపోయింది, మా వారు వచ్చే టైం కూడా అయింది. ఇక తన కోసం అయితే మధ్యాహ్నం పప్పు నానబెట్టినుంటే ఇక దాంతో మంచిగా వడలు చేశాను. కిచెన్ నిజంగా చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. ఇక నేను తీసుకున్న ఇంకొక ఐటెం ఈ గ్లాస్ ఐటెం అనమాట. డ్రై ఫ్రూట్స్ కోసం నీట్గా కనిపించాలనేసి అది తీసుకున్నాను. ఇవైతే పాతవే. ఇక ఇక్కడ పాత సామాన్లే మళ్ళీ అందులో వేసి ఉంచాను. నిజంగా నాకు చాలా నచ్చింది ఈసారి కిచెన్ ఐటమ్స్ అన్నీ. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అబ్బా. ఇలా చక్కగా సర్దుకుంటే ఎంత బాగుంటుంది కదా, ఇష్టం లేని వాళ్ళు కూడా నచ్చినట్టు వంట చేసుకుంటారు. ఇక నేనైతే ఇలా నీట్గా సర్దుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇక మేమైతే స్నాక్స్ తినేసి ఇక గిన్నెలన్నీ కడిగేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుందామని బాల్కనీలోకి వెళ్ళాను. ఇక కాసేపు కూర్చుందాము, ఇప్పుడైనా టైం దొరికిందనేసి.